నెంబర్ 10 మేడ్చల్ మండలం పరిధిలోని డబిల్పూర్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో కోనాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మేడ్చల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, సొసైటీ చైర్మన్ సద్ది సురేష్ రెడ్డి, మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి మాట్లాడుతూ పేదలకు కూడా సన్నబియ్యం ఇవ్వాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. వ్యవసాయ అధికారులు, మేడ్చల్ జిల్లా అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రేగు రాజు, కురుమా, దుర్గం, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాన్ని మా చైర్మన్ గారు, మరి ఇక్కడ వచ్చిన మా మండల అధ్యక్షులు రమణారెడ్డి గారు, మరి శ్రీనివాసరెడ్డి అన్న గారు, మా డైరెక్టర్లు మరియు సొసైటీ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అందరికీ స్వాగతము. మరియు ప్రభుత్వము ప్రవేశపెట్టే ఈ వరి కొనుగోలు ధాన్యాన్ని 15 రోజుల ముందు, నెల ముందు జిల్లా మొత్తంలో స్టార్ట్ చేయడము మనకెంతో సంతోషకరము. ఒడ్లు రాకముందుకే సంచులు కానీ కాంటలు కానీ అన్నీ కూడా మేము ప్రభుత్వం నుంచి ముందే చేసి పెట్టడము ఎంతో జిల్లా మొత్తంలో కూడా ఎంతో సంతోషకరమైన విషయం. ఈరోజు ఇక్కడ కోనాయిపల్లి డబిల్పూర్ గ్రామంలో డబిల్పూర్ రెవెన్యూలో స్టార్ట్ చేయడము, ఇక్కడ రైతులకు కానీ అందరికీ కూడా ఏమాత్రం ప్రాబ్లం లేకుండా మా లీడర్లు కానీ, మా డైరెక్టర్లు కానీ, మా చైర్మన్ కానీ అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ సహకరించుకుంటూ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ఈ దళారులను నమ్మకుండా ఎక్కడైతుందో ఇక్కడ వచ్చి మంచిగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండి చేసుకోవాలని కోరుతున్నాం. మన ఒడ్ల కొనుగోలు కేంద్రము ఏర్పాటు చేసిన కోనేపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు గారికి, అదే సొసైటీ చైర్మన్ సురేష్ రెడ్డి గారికి, వివిధ డైరెక్టర్లకు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఈ విలేజ్కి ఇచ్చేసినందుకు. ఈ కొనుగోలు కేంద్రాన్ని గవర్నమెంట్కు దళారులకు అమ్మకుండా ఈ సొసైటీకి ఇస్తే బోనస్ కానీ డబ్బులు కానీ తొందరగా వస్తాయని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి. డబిల్పూర్ సొసైటీ పరిధిలో ఈరోజు వరిధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అతిథిగా వచ్చినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నగారికి మరియు మా డైరెక్టర్లకు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, రైతులకు, అగ్రికల్చర్ ఆఫీసర్లకు మరియు డీసీ ఆఫీస్ నుంచి వచ్చిన అధికారులకు, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతిసారి లాగానే ఈసారి రైతులకు ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో ముందుగానే కోతలకు స్టార్ట్ కాగానే ముందుగానే ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ఎటువంటి ఆటంకం లేకుండా బార్దాని కూడా రావడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకు మన అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు చెప్పే సూచనల మేరకు ప్రతి ఒక్క రైతు వడ్లు తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మంచి బోనస్ను కానీ మద్దతు ధరను కానీ పొందాలని చెప్పేసి కోరుచున్నాము. అంతేకాకుండా దళారులను ఆశ్రయించినట్లయితే పెద్ద మొత్తంలో రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సొసైటీల ద్వారానే మన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పథకాలలో ఇది ఒకటి రైతులకు మంచి పథకం కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని వాడుకోవాలని చెప్పేసి మేము కోరుచున్నాము.